సమావేశం కావాలంటే ఈ సోకాల్డ్ పీపుల్ నుంచి పర్మిషన్ కావాలా? ఇప్పుడు ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రజలు గనక పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకాన్ని భావించారనుకుని ఓట్లేరు, తెలంగాణ ప్రజలు ఓట్లేరు. ముందు వీళ్ళెవరు చెప్పడానికి? తెలంగాణకి ఎవరు అనుకూలం, ఎవరు వ్యతిరేకం, ఎవరేంటి, ఎవరి ఎజెండా మాకు కావాలి, ఎవరి ఎజెండా మాకు వద్దు, ఎవరి నాయకత్వం మాకు కావాలి, ఎవరి నాయకత్వం మాకు వద్దు అని డిసైడ్ చేసుకోవాల్సిన ప్రజలు కదా. వీళ్ళెవరు? వీళ్ళ పర్మిషన్ కావాలి. ఇప్పుడు కవిత మాట్లాడుతున్నారు. కవిత అసలు 2018లో టిఆర్ఎస్ పార్టీ నుంచి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి సెకండ్ టైం గెలిచినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఒక చల్లని రూపాయి ఇలా పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తుంది. నిజంగా కవిత కనుక తెలంగాణ ఉద్యమం మీద అంత ప్రేమ ఉంటే ఆ ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఆ ఎమ్మెల్సీ ఆమె కాదు శ్రీకాంతాచారి తల్లికి ఇవ్వాలి. సరే కార్తీక్ గారు ఇక్కడ విమర్శలు సరే విమర్శలు పక్కన పెడితే ఇక్కడ కార్తీక్ గారు ఇక్కడ విమర్శలు పక్కన పెడితే ఒకటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ని తెలంగాణలోకి హైదరాబాద్లో అడుగు పెట్టనీయమని చెప్పేసి మీరు చెప్పినటువంటి ఆ సోకాల్డ్ పర్సన్స్ మాట్లాడినటువంటి పరిస్థితి. సరే ఎవరో చేసినటువంటి వివాదం, ఆయనకై ఆయనే పెట్టుకున్నటువంటి ఒక వివాదం, ఎలాంటి స్టాండర్డ్స్ లేనటువంటి మాటలు మాట్లాడి తద్వారా ఆయన చేసినటువంటి తప్పుకి ఈరోజు దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య అన్నదమ్ముల్లాగా బ్రతుకుతున్నటువంటి వీళ్ళ మధ్య ఒక చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నటువంటి కుట్ర ఇది. మరి ఈ కుట్రలో ప్రభుత్వం ఎందుకు భాగస్వామ్యం పంచుకుంటోంది? అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఈ అంశానికి సంబంధించి సరైనటువంటి షరతులు పెట్టి ఇవ్వచ్చు కదా, సభే కదా అది. సో సభకి కూడా అనుమతి ఇవ్వకుండా చేయడం అంటే ఏంటి అంటే తెలంగాణ సెంటిమెంట్ పెట్టి అవతరాల మీద ఏం మాట్లాడినా సరే ఈ సోకాల్డ్ పర్సన్స్ వాళ్ళు చేసినటువంటి అన్ని కూడా జనాలందరూ కూడా నమ్ముతూ ఉండాలా, లేకపోతే ఏంటి అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? ఇక్కడ ఒక విషయం ఉంది రాజుగారు, ఒక హిడెన్ ఎజెండా ఉంది. ఆ హిడెన్ ఎజెండా ఏంటి అంటే, ఇప్పుడు మోడీ గారు మొన్న వచ్చారు, హైదరాబాద్ లో సభ పెట్టారు. ఆ సభకు రావటానికి ముందున్నటువంటి ఒకసారి ఉపఘాతం చూస్తే ఆయన పశ్చిమ బెంగాల్లో గెలుపు తర్వాత వచ్చారు, అది ఒక ఊపు వచ్చింది. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు వచ్చారు, పశ్చిమ బెంగాల్ గెలుపు తర్వాత వచ్చారు, జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు వచ్చారు. వచ్చిన 2 రోజులు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయనతో గంటపాటు సమావేశం అయ్యారు, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చారు, ఆయనతో మాట్లాడొచ్చారు. సో ఇక్కడ కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి యాక్టివ్ కాబోతుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంత కాదని కొంత ఆంధ్ర సెక్టర్స్ ఓట్లు అనేది బలమైనటువంటి ఓటు బ్యాంకు. అది పక్కన పెడితే ఇప్పుడు ప్రో చంద్రబాబు నాయుడు ఓట్ బ్యాంకు హైదరాబాద్ లో బలంగా ఉంటుంది. వీళ్ళంతా యాక్టివ్ అయితే బీజేపీ బలం అవుద్ది. ఒక్కసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కనుక వాళ్ళ పీఠాన్ని సాధించగలిగితే ఆ ప్రభావం మొత్తం స్టేట్ వైడ్, ఎందుకంటే బీజేపీ గెలుపు ఇవాళ దేశవ్యాప్తంగా చూస్తున్నాగా ఏమీ లేని చోట వాళ్ళు అమాంతం ఒక్కసారిగా ఎదుగుతున్నారు. కాబట్టి బీజేపీ ఎదుగుదల స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. రెండోది, గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు బీజేపీకి గెలిచింది. అసెంబ్లీ సీట్లు చూసినప్పుడు బీజేపీకి బలం రాలేదు, కానీ పార్లమెంట్కి వచ్చేసరికి కాంగ్రెస్ సమాంతరంగా బీజేపీకి గెలిచింది. సో బీజేపీ ఇక్కడ పికప్ అవుతుంది, హిందుత్వం పికప్ అవుతుంది, హిందుత్వ ఎజెండా పికప్ అవుతుంది.